శ్రీలంకలో నవశకానికి నాంది పలికారు ప్రజలు. తొలిసారిగా మార్క్సిస్ట్ భావజాలమున్న నాయకుడు అనురకుమార దిస్సనాయకేని తమ కష్టాలు కన్నీళ్లను తుడుస్తారని అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టారు. మరి ఆర్థిక రాజకీయ సంక్షోభం నుంచి దిస్సనాయకే సింహళ ప్రజలకు దిశ చూపుతారా? దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు? భారత్ సహా మిగతా పొరుగు దేశాలతో ఎలా కలిసి వెళ్తారు? ఇదే ఇప్పుడు అంతటా ఆసక్తికర పొలిటికల్ చర్చకు తావిస్తోన్న అంశం. శ్రీలంకలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒకప్పుడు మితవాద బ్యాలెన్స్డ్ గా ఉన్న లీడర్ల చేతిలోంచి ఇప్పుడు మార్క్సిస్టు భావజాలం ఉన్న వామపక్ష నాయకుడికి పాలనా పగ్గాలు అప్పగించారు సింహళ ప్రజలు. 5 ఏళ్ల క్రితం 2019 ఎన్నికల్లో 3% ఓట్లు, ఇప్పుడు 42.3% ఓట్లు. ఇలా శ్రీలంక ప్రజలు అనురకుమార దిస్సనాయకేను దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా రాజకీయ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సింహళ ద్వీపంలో కొత్త నాయకుడిగా దిస్సనాయకే అవతరించారు. దేశానికి దిశ చూపేది దిస్సనాయకే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. రాజపక్ష కానీ, ప్రేమదాస కానీ, విక్రమ్ సింఘే కానీ. కాబట్టి ఆ 3 పాలనకు వ్యతిరేకంగా ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ తోటి ఇవాళ వామపక్ష అభ్యర్థి దిస్సనాయకే ముందుకొచ్చారు. IMF నుంచి కానీ, బ్యాంకు నుంచి కొన్నదాని అప్పులు నిరాకరించే పరిస్థితి లేదు, వద్దనే పరిస్థితి, వెంటనే రీపే చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మొత్తాన్ని ఎకానమీని బ్యాలెన్స్ చేసుకొని జాతుల మధ్య వైరం లేకుండా ఉండి ప్రజల మధ్య సమైక్యతతోటి పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. అనురకుమార దిస్సనాయకే వామపక్ష భావజాలమున్న జనతా విముక్తి పెరమునే పార్టీ నేత. విద్యార్థి నాయకుడిగా మొదలై దేశాధినేతగా ఎదిగిన అనురకుమార దిస్సనాయకే జర్నీ శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబర్ 24న తంబుట్టేగామాలో కార్మిక కుటుంబంలో జన్మించారు. కెలానియా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. 1987లో మార్క్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరమునాలో చేరడంతో రాజకీయ పునాదులు పడ్డాయి. 1998 నాటికి జేవీపీ పొలిట్ బ్యూరోలో చోటు సంపాదించి పార్టీ నిర్ణయాధికార వర్గంలో కీలక నేతగా మారారు. 2000లో ఎంపీగా ఎన్నికై 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేవీపీతో సహకరిస్తూ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 5 ఏళ్ల క్రితం 2019లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స గెలిచారు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సోదరుడు మహింద రాజపక్స గెలిచి ప్రధానిగా అధికార పీఠమెక్కారు. వీళ్ల హయాంలోనే శ్రీలంకలో ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. లంకేయుల జీవన స్థితిగతులు క్షీణించాయి. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తినడానికి తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి. నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. దొంగతనాలు, దొమ్మీలు, అరాచకాలు పెరిగిపోయాయి. ఈ దుస్థితికి రాజపక్స కుటుంబీకులే కారణమని ఆగ్రహించిన ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రధానిగా మహింద రాజపక్సే, అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స పదవుల్ని వదులుకోవాల్సి వచ్చింది. జనాగ్రహంతో దేశాన్ని కూడా వదిలి పారిపోయారు. సేమ్ టు సేమ్ మొన్న బంగ్లాదేశ్లో పరిస్థితులే అప్పుడు శ్రీలంకలో కనిపించాయి. క్రైసిస్లో దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రనిల్ విక్రమసింఘే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాలేదు. కొత్త నాయకుడి కోసం లంకేయులు ఎదురు చూశారు. అనురకుమార దిస్సనాయకే జేవీపీ తరపున పోటీకి దిగారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను అని, దేశాన్ని ఆర్థిక రాజకీయ సంక్షోభాల్లోంచి బయటపడేస్తాను అని హామీ ఇచ్చారు. దీంతో 42.3% ఓట్లు సాధించి ప్రజా నాయకుడిగా దిస్సనాయకే శ్రీలంకకు అధ్యక్షుడయ్యారు. మార్క్సిస్టు నాయకుడికి తొలిసారి పట్టం కట్టిన ఘనత సింహళ ప్రజలదే అని చెప్పాలి. మరి దిస్సనాయకే ఎలా లంకేయుల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. భారత్, చైనా మధ్య శ్రీలంక శాండ్విచ్లా నలిగిపోదలుచుకోలేదు. ఇది ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనురకుమార దిస్సనాయకే చేసిన కామెంట్స్.
జేవీపీ ముందు నుంచి భారత వ్యతిరేక వైఖరితోనే ఉంది. మరి దిశనాయకే దేశాధ్యక్షుడిగా ఇండియాతో ఎలా వ్యవహరిస్తారు? వామపక్ష ధోరణితో చైనాకు కొమ్ము కాస్తారా, లేక భారత్తో సన్నిహితంగా ఉంటూ ముందుకు వెళతారా? ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అనురకుమార దిశనాయకే పొరుగు దేశాలతో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య తాము శాండ్విచ్లా నలిగిపోదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. అసలు ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురి కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకునే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని అనురకుమార దిశనాయకే స్పష్టం చేశారు. తాము ఓ వర్గం పక్షం వహించమని తేల్చి చెప్పారు. భారత్ చైనాతో సంబంధాలను నేషనల్ పీపుల్స్ పవర్ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలని నిర్ణయించిందని వెల్లడించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ శ్రీలంక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ వైఖరిని అవలంబిస్తుందని అనురకుమార సంకేతాలివ్వడం శుభ పరిణామమే. ప్రపంచ శక్తుల ఆధిపత్య పోరుకు దూరంగా ఉంటూ ఉభయతారకంగా ప్రయోజనాలు ఉండేలా రాజకీయాలు దౌత్యం నిరుపుతామని చెప్పడం దిశనాయకే ఫ్యూచర్ ప్లానింగ్స్ ను సూచిస్తుంది. అయితే జనతా విముక్తి పెరమునేకు ఇండియాపై గతంలో అనుకూల దృక్పథం లేదు. ముఖ్యంగా 1980లలో శ్రీలంక వ్యవహారాల్లో భారతదేశ ప్రమేయాన్ని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది. శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో తమిళ వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంలో భారత్ పాత్ర వారికి నచ్చలేదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో సెప్టెంబర్ 16న జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో భారత్పై దిశనాయకే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్రీలంకలో అదానీ గ్రూపు పెట్టుబడులున్న విండ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తాను అన్నారు. ఈ పరిణామాలన్నీ అనురకుమార దిశనాయకేపై భారత్కు వ్యతిరేకి అనే ముద్ర వేశాయి. మేము ఏ దేశానికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. అన్ని దేశాలతోటి ముఖ్యంగా భారత్ చైనాతోటి మంచి సంబంధాలు నెలకొల్పుతామని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేశాడు. భారత్ కొంతకాలం నుంచి దిశనాయకేతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆయనను భారత్కు ఆహ్వానించింది. భారత్లోని కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడితో సంబంధాలు కొనసాగించడానికి భారత్ ఆసక్తితో ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది. భారత్ను పక్కన పెట్టి దిశనాయకే ఒక క్లిష్ట పరిస్థితిని కొని తెచ్చుకోలేరు. భారత ప్రాజెక్టును వ్యతిరేకించిన ఆయన చైనా ప్రాజెక్టులపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇది ఆయన అనుసరిస్తున్న ఒక రకమైన పక్షపాతాన్ని సూచిస్తుంది. అయితే శ్రీలంకలో సంక్షోభం తలెత్తగానే ముందుగా ఆదుకున్నది భారతదేశమే అనే అంశం ఆయనకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టకుండా ఆయన వ్యవహరిస్తారు అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. మరి దిశనాయకే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? భారత్తో ఎలా వ్యవహరిస్తారు? చైనాతో ఎలా ఉంటారు అనేది ముందు తెలుస్తుంది.